ఏదైతే కామెంట్ చేసిండో క్విడ్ ప్రోకో అసలు ఏది క్విడ్ ప్రోకో అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే మనకి ఈ 6 గ్యారంటీలు ఇచ్చిండు కదా, ఈ 6 గ్యారంటీలకి ఎంత ఖర్చు అవుతుందో మీకు ఒక ఆర్థిక నిపుణులు చెప్పిన విషయాన్ని నేను మళ్ళీ మీకు చెప్తాను. మనం కూడా ఒక్కసారి ఆలోచించవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు మనకు చెప్తారు ఏమని అంటే, మనము ఎక్కువ ఖర్చు పెట్టకుండా, వృధా ఖర్చు పెట్టకుండా కొద్దిగా అంటే మనం ఉద్యోగం చేసో లేకపోతే పని చేసో ఉపాధి కల్పన దిశగా ఉండాలి. అండ్ ఇప్పుడు 6 గ్యారంటీల అమలుకు దాదాపుగా 6 గ్యారంటీల అమలుకు ఏటా సుమారు 70,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అర్హులకు సంబంధించిన విధి విధానాలను ఖరారు తర్వాత వ్యయంపై మరింత స్పష్టత రానుంది. నేను ఇందాక చెప్పిన కదా, సో 70,000 కోట్లు ఈ 6 గ్యారంటీలకి మనకు కావాల్సింది ఏంటంటే 70,000 కోట్లు, సంవత్సరానికి 70,000 కోట్లు అంటే దాదాపు 5 సంవత్సరాలకు 7,535 అంటే 3,50,000 కోట్లు. ఇంతకుముందు అనుకున్నాం కదా, ఈ కేసీఆర్ గత ప్రభుత్వం కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేసిపోతే ఈసారి వచ్చి ఆయన చేసింది 10 సంవత్సరాలకు 7 లక్షల కోట్లు, ఈసారి వేసేసి ఈసారి వచ్చేసి ఇంకొక 7 లక్షలు అంటే మొత్తం 14 లక్షల అప్పు మనము తెలంగాణ వచ్చే 5 సంవత్సరాల్లో చూడబోతున్నాం. సో ఇక్కడ ఒకసారి క్లుప్తంగా వెళ్దాం. కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించినటువంటి 6 గ్యారంటీలకు ఒక్కొక్క దానికి ఎంత ఖర్చు అవుతుంది, అది నిజంగా చెప్పాలంటే అది అవసరమా? ఈరోజు మనము మహాలక్ష్మి పథకంలో ఏమిస్తా అన్నాడు, మనకి మహిళలకు ప్రతి నెల 2,500 ఇస్తా అని చెప్పిండు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పిండు. ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎంత మంది వాడుకుంటున్నారు అండ్ ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు, ప్రజల్లోనే బాగలేదు, ప్రజలే తిట్టుకుంటున్నారు మేము ఏమన్నామా అని చెప్పేసి. ఒకరేమో చార్మినార్ దగ్గర ఛాయ్ తాగడానికి పోతున్నాము అంటున్నారు. అంటే ఇంత ఏదైతే మనకి వేస్ట్ చేస్తున్నటువంటి ఈ దాఖలాలు చూస్తున్నాం మనం. అంటే వృధా ఎక్కువ. ఈ వృధా అనేది మన దేశ ఆర్థిక పరిస్థితి మీద అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసే విధంగానే ఉన్నది తప్ప ఇది మన రాష్ట్రాన్ని డెవలప్ చేసే దిశగా లేదు. సో ఇక్కడ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, ఇది మహాలక్ష్మి పథకం సంబంధించింది. రెండోది రైతు భరోసాకు వస్తే కౌలు రైతులకు ఎకరానికి 15,000, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకి 12,000, వరి పంటకు 500 బోనస్. సో ఇవన్నీ అంటే ఒక ఎకరానికి 15,000 మనకి రైతు భరోసా ఇస్తా అని చెప్పాడు. ఇది మంచిదే, కానీ ఇది విధి విధానాలు కానీ రైతుకు ఇయ్యాల్సిన రూపంలో కానీ రైతు పంటల్ని డెవలప్ చేసే విధంగా మనం ఏవైతే అనుకున్నామో తెలంగాణ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. రైతులకు కావాల్సినటువంటి టెక్నాలజీ కావచ్చు, విత్తనాలని కావచ్చు, అవి సరిగ్గా ఇస్తే రైతులు తన కాళ్ళ మీద తాను నిలబడి అంటే ఆర్థికంగా పురోగతి సాధిస్తాడు. అంతేగాని ఫ్రీగా ఇస్తే ఆ డబ్బులు ఎటుపోతున్నాయో మనం ఇంత ముందే అనుకున్నాము, అవి వైన్స్ కోతాయా లేకపోతే మళ్ళీ ముందు జేబులో వేసి వెనక జేబులోకి వెళ్ళి కొట్టేస్తారా అనేది మనకు అందరికి తెలిసిందే. ఆర్థిక నిపుణులే చెప్తున్నారు. ఆర్థిక నిపుణులు ఏమని చెప్తున్నారు అంటే, ఈ ఏవైతే ఫ్రీ బీస్ ఉన్నాయో, ఉచిత పథకాలు ఉన్నాయో రాష్ట్రాన్ని దివాలా తీయడానికి మాత్రమే పనికొస్తాయి, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్లవు అని చెప్తూనే ఉన్నారు. ఇది రెండవది రైతు భరోసా విషయం. మూడవది గృహజ్యోతి. ఈ గృహజ్యోతి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు అంటే చాలా మందికి రావట్లేదు, మళ్ళీ అప్లై చేసుకోమని చెప్తున్నారు. కానీ దీనికంటే నేనేమంటున్నా అంటే దీనికి ఒక మంచి ప్రణాళిక చేసి అందరికీ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, మనం చాలా రోజుల నుంచి చెప్తున్నాం, ట్యాక్స్ పేయర్స్ ఏం పాపం చేసిండ్రు, ఎక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు, తక్కువ మంది లబ్ధి పొందుతున్నారు. ట్యాక్స్ పేయర్స్ కూడా అందరికీ అన్ని రకాలుగా లబ్ధి పొందితేనే అది సమగ్రాభివృద్ధి అంటారు. అంటే అది సౌభాగ్య తెలంగాణ అంటారు. మరి ఒకరిని దోషి ఇంకోరికి పెట్టడం అనేది ఆ కుహానా సామ్యవాదం అంటారు దాన్ని. నిజమైనటువంటి సామ్యవాదం కూడా కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు. అందరినీ సమదృష్టితో అంటే ఓన్లీ ఎవరైతే ఒక అండర్ ప్రివిలేజ్డ్ అంటాం మనం, అంటే ఒక వ్యక్తి కావాల్సినంత డెవలప్ కాలేదు, అయ్యేటువంటి అతనికి సామర్థ్యం లేదు. కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనే వాళ్ళు, ఇప్పుడు దివ్యాంగులు అంటున్నాం మనం, అట్లాంటి వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ప్రతి మనిషి అది చేస్తాడు, సమాజంలో అది ఉంది. దీన్ని మనము
ఒక ప్రామాణికంగా తీసుకొని ఎవరికి ఎంత మనం కేటాయించాలి, ఎవరికి ఏం ప్రోద్బలం ఇవ్వాలి అనేది గుర్తెరిగి రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ కావడానికి ఆ కోణంలో ఆలోచించాలి. సో ఇందిరమ్మ ఇండ్లు మనం ఇంతకుముందే అనుకున్నాం, ఇల్లు లేని వారికి ఇంటి స్థలము అండ్ 5 లక్షల ఇంటి స్థలము, రూపాయలు 5 లక్షల ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం, ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇంటి స్థలం అని ఇస్తారు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారు. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇస్తున్నారు. దీని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అది ఎవరు తయారు చేసినటువంటి లిస్టో ఎవరికి తెలియదు. అసలు నిజమైనటువంటి ఉద్యమకారుల లిస్టే కాదు అని కొంతమంది దీని మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ పక్కెడితే మనము ఆర్థిక అంశాలను మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి దీనికి ఒక స్పెసిఫిక్ గా ఆ లిస్ట్ కరెక్ట్ లేదు అనేది, లేకపోతే ఆ ఇల్లు లేని వారికి ఇంటి స్థలం 5 లక్షలు ఇస్తా అన్నది ఏదైతే ఉందో ఇప్పుడు మనం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనే తెచ్చుకోవాలి. దీన్ని అనాలి క్విడ్ ప్రో అని. ఎందుకంటే మీరు ఓట్ల కోసం మీరు వాగ్దానాలు ఇచ్చారు. ఈ ఏవైతే అన్ననో అరిషడ్ వర్గాలు అని చెప్పేసి కామ క్రోధ లోభ మద మత్సర్యాదాలు, ఈ 6 వరాలు 6 అరిషడ్ వర్గాల్లాగా మన రాష్ట్రాన్ని ఒకటే కాదు మన భారతదేశాన్ని వెనుకబాటుకు గురి చేసే విధంగా ఉన్నాయి ఇవి. సంక్షేమం ఇవ్వకూడదని కాదు, సంక్షేమానికి వ్యతిరేకమేం కాదు. నేను ఉదాహరణ చెప్తా. సంక్షేమం నేను పండగతో పోలుస్తా. ఎందుకంటే మనం పండగలు కూడా చేసుకుంటాం. పండగలు ఎప్పుడు చేసుకుంటాం? పంట వచ్చినప్పుడు పండగలు చేసుకుంటాం. అంటే మనం పురాణ కాలం నుంచి పండగలు ఎందుకు ఎట్లా పుట్టినాయి అవన్నీ దానికి లోతుకెళ్తే పండగలు అనేది ఎప్పుడు చేసుకుంటాం? పంట చేతికి వస్తే పండగలు చేసుకుంటాం. అంటే పంట చేతికి వచ్చిన తర్వాత 100 రూపాయల పంట వచ్చిందంటే మనము 10 పైసలు 20 పైసలు కేటాయించి పండగ చేసుకుంటాం. అంతేగాని మనం ఎప్పుడు సంక్షేమం అంటే ఎప్పుడు రోజు పండగ చేసుకుంటే రోజు పండగ అయినా కొత్త మొగుడైనా సామెత ఉంటుంది. కాబట్టి రోజు పండగ చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుంది. పండగ అనేది ఒక్కరోజే చేసుకోవాలి. సో సంక్షేమం అనేది నేను పండగతో పోలుస్తా. పండగ అప్పుడప్పుడే రావాలి, మంచి రోజుల్లో రావాలి. కాబట్టి నేను సంక్షేమంకి వ్యతిరేకం కాదు, కానీ సంక్షేమం ఉండాలి, మనకు పండగలా ఉండాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అర్థం చేసుకుంటారని నేను ఇది ఎగ్జాంపుల్ చెప్పిన ఫ్రెండ్స్. ఇక యువ వికాసం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిండ్రా? ఇవ్వలేదు. ఈ బడ్జెట్ లో ఇస్తారా? చూడాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? డబ్బులు ఇవ్వలేదు. డైరెక్ట్ ఎక్కడైతే పని ఉంటుందో, ఎక్కడైతే ఆ టాప్ 500 కంపెనీస్ ఉంటాయో, ఎక్కడైతే మనకు జాబ్ వస్తుందో ఆ జాబ్ల దగ్గరనే మనకు ట్రైనింగ్ ఇచ్చేసి అక్కడ 5,000 రూపాయలు మనకి ఆ ఇంటర్న్షిప్ ఇస్తుంది. ఇంటర్న్షిప్ ఇచ్చి నెక్స్ట్ ఇమ్మీడియట్ గా మనకి ఉద్యోగం వచ్చేటట్లు చేస్తుంది. కానీ ఇక్కడ యువ వికాసం అని చెప్పేసి యువ వికాసం కాదు, ఇది యువ వికారము అంట. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు. 5 లక్షలు ఇస్తారు. సో ఏం చేసుకుంటారు అసలు? ఆ 5 లక్షలు నిజంగా ఫ్రీగా ఇచ్చింది ఎవ్వరు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోరు అనేది అందరూ చెప్పేటువంటి విషయం. ఒక కామన్ మనిషిని ఎవరిని అడిగినా చెప్తారు ఏది ఫ్రీగా వస్తే అది పనికి రాదు అని. ప్రతి మండలాల్లో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అంట. ప్రతి మండలాల్లో ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు. ఉన్న స్కూళ్లను మంచిగా బాగు చేయండి, స్కూళ్లలో టీచర్లను పెట్టండి, స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయండి. అవన్నీ చేసిన తర్వాత ఈ పెద్ద మాటలు మాట్లాడితే బాగుంటది అనేది మనం అనుకుంటాం. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలి. కానీ ఇప్పుడున్నటువంటి స్కూళ్లను కూడా అంటే ఇప్పుడున్నటువంటి స్కూళ్లలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మనము మనకు విస్మరించవద్దు, మర్చిపోవద్దు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇక 6వది చేయూత, నెలవారీ పింఛను 4,000, రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా 10 లక్షలు. ఇది బాగానే ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ జనరల్ గా మనం అందరం ఏమనుకుంటాము అంటే విద్యా వైద్యం ఫ్రీగా ఉండాలి, అదే విధంగా ట్యాక్స్ పేయర్స్ కి కూడా అది సమానంగా వర్తింపజేయాలి. ట్యాక్స్ పేయర్స్ ఏం పాపం చేసిండ్రు? సో కాబట్టి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ట్యాక్స్ పేయర్స్ డేగా మనము సెలబ్రేట్ ట్యాక్స్ పేయర్స్ డే పెడదాము. అందరము నల్ల దుస్తులతో కావచ్చు, నల్ల బ్యాడ్జీలతో కావచ్చు, మనం నిరసన తెలుపుదామని చెప్పేసి కూడా అనుకున్నాం మనం. సో ఈ విధంగా అయితే ఈ ఆర్థిక నిపుణులు ఈ 6 అంశాలని, ఈ 6 గ్యారంటీలని మనకిస్తే ఎంత లాస్ అవుతుందో, ఈ పథకాలు అన్ని అమలు చేయడానికి చాలా డబ్బులు అవసరం పడుతుంది. ప్రస్తుతం ఉన్న పథకాలతో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి 1.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి అదనంగా 2 లక్షల రుణమాఫీ పథకానికి 20,000 కోట్ల అవసరము. సో ఈ మధ్యన అనుకున్నాం కదా మనం. సో ఆ 2 లక్షల రుణమాఫీ పథకానికి 20,000 కోట్లు, 20,000 కోట్ల కాదు, ఇది 31,000 కోట్ల అనేది ఆల్రెడీ గత 3-4 రోజుల నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ 31 కోట్లు అవసరం పడుతుంది. 2022-23లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం
ఆదాయ వ్యయాలు 1.72 లక్షల కోట్లకు ఆదాయం సమానం. సో రాష్ట్రం సొంత పన్ను ఆదాయం కేంద్ర నిధుల బదిలీతో కలిపి ఈ మొత్తం తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సుమారు 1.9 లక్షల కోట్లని వివరించారు. ఇదేంటంటే ఇక్కడ వచ్చేదేమో 1.2 లక్షల కోట్లు, పోయేదేమో 1.9 లక్షలు. అంటే ఇంకా మనం అనుకున్నాం కదా, రోజుకు మనము 144 సెక్షన్ అనుకుంటున్నాం కదా, 144 కోట్ల అప్పు, మనం అప్పుతోనే గడుపుతున్నాం. మనం రోజుకు 144 సెక్షన్, రోజుకు 144 కోట్ల అప్పుతోనే మనము రోజు గడుపుతున్నాం. కాబట్టి అప్పు చేసి కూడా మళ్ళీ పండగ చేయడం అనేది మనకు ఎవరు కూడా సజెస్ట్ చేయరు. ఈ కర్ణాటకలో మనం కర్ణాటకతో మనం పోల్చుకోవచ్చు. ఎందుకంటే అక్కడ హామీలు ఇచ్చి మనకంటే ఒక 6 నెలల ముందు అక్కడ హామీలు ఇచ్చారు. అవి ఎట్లా ఇంప్లిమెంట్ అయినాయి అండ్ ఇవి మనకి మన రాష్ట్రం మీద, మన తెలంగాణ మీద ఎట్లా బర్డెన్ పడబోతుంది అనేది ఒకసారి విందాం మనం. కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడానికి 50,000 కోట్లు కావాలి. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇంకా దానికంటే మించినాయి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు పథకం ప్రకటించినప్పుడు దానికి బదులు ఆ డబ్బును దళిత సాధికారిత, స్కిల్ డెవలప్మెంట్, హౌసింగ్ కోసం ఖర్చు చేయాలని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్పిండ్రు. సో లాస్ట్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ విధంగా దుబారా చేసి 7 లక్షల కోట్లు మన నెత్తి మీద పెట్టిందో, ఆ 7 లక్షల కోట్లు రుణం కాకుండా ఈరోజు మళ్ళీ ఆ రుణాలని తీర్చడానికి ఇంకొక రుణాలు తెచ్చుకోవాలా. అండ్ ఇవేవైతే 6 గ్యారంటీల స్కీములు ఉన్నాయో వాటిని కూడా మనం తీర్చాలంటే ఇంకా గత 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్లు అప్పు అయింది. ఈ 5 సంవత్సరాల్లోనే ఇంకా 7 లక్షల కోట్లు అప్పు అవుతుంది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. సో బడ్జెట్ మొత్తం సంక్షేమ పథకాలు, జీతాల, పెన్షన్లకే పోతే రోడ్లు, వంతెనలు, పెద్ద ప్రాజెక్టులు వంటి మౌలిక సదుపాయాల పనుల కోసం మూలధన వ్యయం తీసుకోవడానికి ఖచ్చితంగా నిధులు ఉండవు. రేవంత్ రెడ్డి గారు అంటారు, మాకు మూసి దానికి ప్రక్షాళనకి డబ్బులు కావాలని చెప్పి. అరే మీ దగ్గర ఉన్న డబ్బులేమో దుబారా ఖర్చు పెడతారు, ఇంకా కొత్త ప్రాజెక్టులు. బడ్జెట్ లో మొత్తం సంక్షేమ పథకాలకి నువ్వు ఖర్చు పెడితే ఎవరైనా ఇస్తారా? మనకు వచ్చేటువంటి డబ్బులు కావచ్చు, మనకు వచ్చేటువంటి సంపాదన అంతా దుబారా ఖర్చు పెడితే వేరే వాళ్ళ అప్పులు ఇవ్వమంటే ఇస్తారా? ఇవ్వరు. అది కేంద్ర ప్రభుత్వం మనం జాగ్రత్తగా చూస్తుంది. దీన్ని అంటారు క్విట్ ప్రోకో అని చెప్పేసి. మీకు మనం అడగాలంటే తెలంగాణ రేవంత్ రెడ్డి గారు మనం అడగాలంటే మనకి ఒక నైతిక బాధ్యత ఉండాలి, లేకపోతే నైతిక హక్కు ఉండాలి. మన రాష్ట్రానికి, మన రాష్ట్రం డెవలప్ కావడానికి ఏ విధంగా మన ప్రణాళికలు ఉన్నాయి అని చూపించిన తర్వాతనే కేంద్రాన్ని ఏలు పెట్టి చూపించాలి. అంతేగాని మనమేమో దుబారా ఖర్చు చేస్తాము, కేంద్రం మంచి ప్లాన్ చేస్తా ఉంటే దాన్ని ఏలుబెట్టి చూపేయడం అనేది ఇది మంచి విషయం కాదు. ఫస్ట్ తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి నమూనా చూపించండి. మీరు యువతకి ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు, యువతకి ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా జనరేట్ చేస్తారు అది చెప్పండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఎలా చేస్తారు అది చెప్పండి. మీరు ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ బడ్జెట్ ను పక్కకు పెట్టి మీరు చెప్పండి, రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి స్థితిలో రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు వచ్చే 4-5 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక ఇవ్వండి. మేము ఇన్ని ఇండస్ట్రీస్ తెస్తాము, ఇంతమందికి మేము ఉపాధి కల్పిస్తాము, ఇన్ని కంపెనీస్ పెట్టిస్తాము, ఇంతమంది విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇంతమంది యువతని ఒక ఇండస్ట్రియలిస్ట్గా మేము తీర్చిదిద్దుతాము అండ్ ప్రతి గ్రామం దాన్ని స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తాము. క్విట్ ప్రోకో బడ్జెట్ అన్నాడు. ఇది ఎన్డీఏ బడ్జెట్ అంటే నితీష్ డిపెండెంట్ అలయన్స్ అన్నాడు. అంటే మరి నారా చంద్రబాబు నాయుడు గారి డిపెండెంట్ అలయన్స్ కాదా? ఎందుకంటే వాళ్ళ గురువు గారు కాబట్టి. ప్లస్ కిషన్ రెడ్డి గారి రాష్ట్ర హక్కులను మోదీ దగ్గర తాకట్టు పెట్టిందని చెప్పిండు. పెద్దన్నలా వ్యవహరించాలి అన్నాడు. పెద్దన్నలాగానే వ్యవహరించాడు. నీ దుబారా ఖర్చులకి ఒక ప్రణాళిక, ఒక పద్ధతి పాడు లేనటువంటి ఆర్థిక వ్యవస్థను తెలంగాణని నిట్ట నిలువున ముంచే ఆర్థిక వ్యవస్థ దిశగా పొమ్మని చెప్పట్లేదు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్నలాగానే వ్యవహరిస్తుంది. నువ్వు దుబారా ఖర్చులు పెట్టకు. యువతకి అంటే ఏ రంగాలకి ఏ విధంగా మీరు డెవలప్ చేసుకోవాలో ఆ ప్రణాళికను మీరు రచించుకోమని చెప్తుంది. దాన్నే పెద్దన్నగా వ్యవహరించడం అంటారు. పెద్దన్నలాగా చేసుకోమని చెప్పేసి. మూసీ రివర్ ఫ్రంట్కి అయ్యేటువంటి ఖర్చు 1,00,000 కోట్లు. ఎందుకంటే ఇప్పుడు మనకు కావాల్సింది రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నిరుద్యోగులకు ఉద్యోగాలు మంచిగా ఉన్నాయా, ఆ ఉద్యోగ కల్పనకు కావాల్సినటువంటి రంగాలు ఆ రంగంలో డెవలప్ అవుతున్నాయా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, అన్ని వర్గాలకు సంతృప్తిగా ఉందా? దీని కోణంలో ఆలోచించండి. అంతేగాని
ఒక మూసీని లాస్ట్ టైం గవర్నమెంట్ కాళేశ్వరం అని చెప్పేసి లక్షల కోట్లు అందులో పోసింది. ఇప్పుడు మూసి అని చెప్పేసి లక్షల కోట్లు మూసీలో పోవడం. చేయొద్దు అని అనట్లేదు, ఎవరు కూడా చేయొద్దు అని అనట్లేదు. మనము బంగారం కానీ వజ్రాలు కానీ ఎప్పుడు కొనుక్కుంటాము అంటే మనకు అన్ని ఉన్న తర్వాత అవి కొనుక్కుంటాం. అంతేగాని మనకి మెతుకులేదు మీసాలకు సంపంగను అన్నట్టు ఉన్నది. రాష్ట్రమే అప్పుల సుడిగుండంలో కొట్టుకపోతుంది. మీరే అన్నారు 7 లక్షల అప్పు ఉన్నది. రాష్ట్రం అప్పులు ఉండగా మళ్ళీ మూసీ రివర్ ఫ్రంట్కి బ్యూటిఫికేషన్ కోసం కావాలంటున్నారు.